హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈరోజు అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి. అసెంబ్లీ సెషన్ అనేది గవర్నర్ గారి ప్రసంగం ఒకటే జరిగింది ఈరోజు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో వాగ్వాదం అనేది జరిగింది. మనం చూసాం అక్కడ ఏం జరిగిందో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి వచ్చేటప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎదురయ్యారు. సో రఘురామకృష్ణరాజు గురించి మీకు ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు. 2019 ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్సీపీలో కలవలేదు. ఒక సంవత్సరం లోపే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు. 2020 మార్చి నుంచి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు కూడా ఆయన చూపించడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. అండ్ రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీలో లేరు కాబట్టి టీడీపీతో అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం మనం కళ్ళారా చూసాం. ఏం జరిగిందో వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం కానీ ఇంకోటి కానీ. సో అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు పడట్లేదు. ఈవెన్ నిజంగా మాట్లాడుకోవాలంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర వ్యతిరేక అనమాట. ఇప్పుడు బాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసింది రఘురామకృష్ణరాజు గారు ఒకటే. టీడీపీ కూడా జనసేన కూడా అంతా ఫైట్ చేయలేదు రఘురామకృష్ణరాజు గారు అంత మీదట. సో రఘురామకృష్ణరాజు గారు అంటే టీడీపీ కంటే సానుకూలం ఉంది, వైఎస్ఆర్సీపీ కంటే భద్ర శత్రు అని మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ అసెంబ్లీ లోపలగా ఒకళ్ళు ఎదురయ్యారు. ఎదురైన తర్వాత రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందంట. రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, రోజు అసెంబ్లీకి రావాలి అని రఘురామకృష్ణరాజుకు జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆబ్వియస్లీ నేను వస్తాను, డైలీ వస్తాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడే అసెంబ్లీ శాఖ వ్యవహారాలు చూసుకుంటున్న పయ్యావుల కేశవ్ గారు పక్కనే ఉన్నారు. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు పయ్యావుల కేశవ్ గారికి ఒక చెప్పారు. ఏం చెప్పారంటే, నా పక్కనే జగన్మోహన్ రెడ్డి గారికి సీట్ ఇవ్వండి అని ఒక సెటైరికల్గా పయ్యావుల కేశవ్ గారికి రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. సో అలా ఒక చిన్న కాన్వర్జేషన్ అనేది జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య. సో రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వస్తానన్న అని సంబోధించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిందే, అందరికీ అన్న అని ఆప్యాయంగా పలకరిస్తారు. అవతల వాళ్ళు తమ్ముడు అని అనకూడదులే కానీ సార్ అనే పిలుస్తారు. సో రఘురామకృష్ణరాజు గారు హాయ్ జగన్ అని ఒక సంబోధించారు. గారు గీరు ఏం పట్ల అటు కానీ ఇటు కానీ. సో జగన్ అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. సో ఒక చిన్న సెటైరికల్గా వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ అనేది జరగడం జరిగింది. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానని చెప్పారు. కాకపోతే అసెంబ్లీకి రారు. ఎందుకంటే గత 2019 నుంచి 24 దాకా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగినాయో మనకు తెలుసు. వైఎస్ఆర్సీపీ నాయకులకి సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ. విమర్శలు అనేది బూతులు మనం చూసాం. కొడాలి నాన్నగారు ఎలాంటి బూతులు మాట్లాడారు అసెంబ్లీలో. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ మీద, ఎందుకంటే ఆ ప్రతిపక్షం మీద దాడి అనేది ఎక్కువ చేస్తారు. అదే మనం చూసాం. సో లాస్ట్ ఒక 5 yearsలో అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అనేది రారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ బాగా తక్కువ చేసి చూశారు. బాగా వాళ్ళు సరిగ్గా మైక్ ఇచ్చేవారు కాదు మాట్లాడడానికి. మైక్ ఇచ్చేవారు కానీ రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ మీద ఒక దురుసుగా మాట్లాడడం జరిగింది. సేమ్ వాళ్ళు ఎలా చేశారో బిహేవియర్ సేమ్ టీడీపీ కూటమి కూడా అలాగే చేయబోతున్నారు. అదే మనకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే రివెంజ్ అనేది ఎక్కడన్నా ఉండిద్ది, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉండిద్ది. వీళ్ళు కూడా, ఈ కూటమి సభ్యులు కూడా ఇంత తక్కువ కాదు. రివెంజ్ అనేది గట్టిగా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు అనేది మనం ముందు చూడాలి. సో ఎప్పుడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగిందో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రారు. వచ్చినా కానీ ఒక గంట ఎంతో కొంత సమయం కేటాయించి వెళ్ళిపోతారే తప్ప సో అక్కడ ఫుల్ సెషన్ అనేది ఆయన కూర్చోరు. ఎందుకు కూర్చోరు అంటే మనకు తెలిసిందే, వాళ్ళు కేవలం ఇచ్చింది 11 సీట్లు మాత్రమే. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో ఆ కోణంలో చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది రారని మనం చెప్పుకోవచ్చు. వచ్చినా కానీ ఒక 1-2 hours కూర్చొని వెళ్ళిపోతారు. ఈవెన్ రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు. ఎందుకంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఎల్లుండి ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. శాంతి భద్రతలు కరువైనాయి అని ఆంధ్ర రాష్ట్రంలో. సో ఒకసారి మనం చూడాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, లేకపోతే 1 hour 2 hours స్పెండ్ చేసి వెళ్తారా
అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిద్ది అనేది మనం ముందు ముందు చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.